ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ జిక్సర్ బండి మన రిపేర్కి వచ్చింది. సో బండికి మనం చేంజ్ చేస్తున్నాం అంటే చూడండి ఫ్రెండ్స్ మన టైమింగ్ చైన్ చూడండి. టైమింగ్ చైన్ ఏమైందంటే బాగా అరిగిపోయి టైమింగ్ చైన్ బాగా సౌండ్ వస్తుండే. సో నేను ఓపెన్ చేశాను. సో చూడండి ఫ్రెండ్స్ ఇట్లా బెండ్ అయిపోయింది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇది బెండ్ కావడం వల్ల మనకి ఏమవుతుందంటే సౌండ్ బాగా వస్తుంది ఓపెన్ చేసిన. సో అందులో మనం ఓపెన్ చేస్తే అన్నీ ఒకటి ఒకటి బయటపడ్డాయి. సో చూడండి జనరల్గా హాస్పిటల్కి వెళ్తే ఏమంటారు సార్ అనివే చాలా యాక్టివ్గా ఉన్నాను లోపల టెస్టింగ్ చేసి రిజల్ట్ బయటకు వస్తాయి కదా, నాకు కూడా అలా జరిగింది. సో అందరికి రకరకాలుగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కానీ కనపడవు, టైమ్స్ బయటపడతాయి. సో చూడండి ఇక స్టక్ అయిపోయినాయి, ఓపెన్ చేసిన తర్వాత రోకరం స్టక్ అయిపోయినాయి, బాగా హార్డ్ అయిపోయి బండి కూడా స్పూన్ నడవట్లేదు. సో టైమింగ్ చెందు సహా ఇది రోకరమ్స్ పోయినాయి. అలాగనే ఇది మెయిన్ కవర్ ఓపెన్ చేశాను. ఆయిల్ అయితే ప్లేట్ బాగుంది చూడండి ఫ్రెండ్స్. అది క్యామ్ షాఫ్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, క్యామ్ షాఫ్ట్ పోయింది చూడండి. ఇక అబ్జర్వ్ చేసుకోవాలి, మన ప్రతి బండికి ఇంత ప్లే ఉందనుకోండి సపోర్ట్ చేయదు, దీనివల్ల మనకు బేసిక్గా స్మూత్నెస్ ఉండదు. సో దీన్ని మనం ఏం చేస్తున్నామంటే క్యామ్ షాఫ్ట్ మార్చేస్తున్నాము. సో హెడ్ కూడా ఏంటంటే హెడ్ మామూలుగా ఓపెన్ చేసి గైడ్లు చూడండి వాల్స్ ఉంటాయి కదా డౌన్ అయినాయి, రెండు కలిసి లోపల గైడ్స్ ఉంటాయి వాల్స్. దీన్ని ఓపెన్ చేసి లైఫ్ క్యాప్స్ దీన్ని ల్యాపింగ్ చేపించేసి కొత్త వాల్స్ గైడ్స్ చేపిస్తాం, అప్పుడు పర్ఫెక్ట్ అయిపోతుంది ఇది. నెక్స్ట్ వచ్చి మన బోరు చూడండి ఫ్రెండ్స్. ఇది బోర్ లోపల వచ్చి స్లేవ్ అని ఉంటుంది కదా, స్లేవ్ అంటారు దీన్ని. చూడండి బాగా వినండి, స్లేవ్ అనేది రివర్ కటింగ్ చేసి పిస్టన్ వేస్తాం అనమాట. రివర్ కటింగ్ అంటే మామూలుగా క్యాజువల్గా రౌండ్ అప్ కట్ చేసి స్మూత్గా పిస్టన్ సైజ్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ మనకి ఏ బండికైనా వచ్చి షోరూమ్ది 05 వస్తుంది, తర్వాత 0 వస్తుంది, తర్వాత 25 వస్తుంది, తర్వాత 50 వస్తుంది, లాస్ట్కి 75 వస్తుంది. 3 కటింగ్లు అవుతాయి ఏ బండికైనా బోర్ వచ్చి. సో నెక్స్ట్ ఇది వచ్చి 25 ఇట్లా బోర్ వస్తుంది, సైజ్ బాగానే ఉంది. స్లేవ్ కట్ చేసి కొత్త బోర్ ఇస్తాం ఫ్రెండ్స్. చూడండి ఇది ఇలా ఉంటుంది. సో ఎన్ని డౌట్స్ అడగవచ్చు, దానికి ఏముంది. దాని పిస్టన్ చూడండి, పిస్టన్, ఆయిల్ రింగు, మైలేజ్ రింగు, హీట్ రింగు. సో 3 ఈ విధంగా మనము చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఈ రింగులు ఉన్నాయి కదా పిస్టన్ రింగ్స్ చూడండి ఇట్లా జామ్ అయిపోయిన లోపల 3 ఉంటాయి. లోపల జాల్ రింగ్ ఉంటుంది, అటు అపోజిట్ 2 రింగ్స్ ఉంటాయి. దీనిలో మా ఆయిల్ కార్బన్ జమ్ అయిపోయి బోర్కి వస్తే స్టక్ అయిపోయి మొత్తం అంతా ఇదాన్ని ఆయిల్ బయటకు వచ్చేసి బండి పొగ వస్తుంటుంది ఫ్రెండ్స్. సైజ్ అయిపోతే ఈ పని అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా దీనికి ఓపెన్ చేసాము. మరి ఇక క్లచ్ ప్లేట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. క్లచ్ ప్లేట్ ఓపెన్ చేసి దీనికి టోటల్గా హెడ్, బోరు, క్లచ్ ప్లేట్, మెయిన్ హెడ్ ఓపెన్, టైమింగ్ చైన్ ఇవన్నీ మార్చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి బోర్ హెడ్ ల్యాపింగ్ చేపిస్తున్నా. సో జిక్సర్ బండి ఈ విధంగా ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ బండి అంత ఆయిల్ చేంజ్ చేయడం కానీ, డిసి హీట్ కానీ, టెన్షనర్ కానీ, టైమింగ్ చైన్ గైడ్లు కానీ మార్చేస్తా. సో ఈ విధంగా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి జిక్సర్ బండి ఫుల్ ఇంజన్కి వచ్చింది. ఈ విధంగా ఓపెన్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో టోటల్గా ఈ బండి మొత్తం ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలోన ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మన నెక్స్ట్ వీడియోలో మీకు ఏమైనా డౌట్ వస్తే కూడా కాల్ అడగొచ్చు. మరి మీన్ వెహికల్స్ తీసుకురండి, ఇంజన్ పనులు ఏ బండిని తీసుకురండి చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, కింద నెంబర్ కాల్ చేయండి. ఈ డౌట్ వస్తే వెంటనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఈ లొకేషన్ ఎక్కడ ఆగినా కూడా మాకు కాల్ చేయండి. ఇమీడియట్లీ మన వాళ్ళు రాజుబాయ్ టీం ఉంది, ఆ టీం వచ్చి అంటే మీకు అక్కడ చిన్న వర్క్ ఫార్వర్డ్ చేసేస్తాము. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చినట్లయితే మన రాజుబాయ్ బండికి ఫాలో అప్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అలా వెళ్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.